హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెక్టర్ లో స్వాగతం. ఇక ఈ రోజు మార్కెట్స్ టోటల్ సైడ్ వేస్ లో ట్రేడ్ అయ్యని చెప్పొచ్చు. సో నిన్న మనం చూసాం, ఒక గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో మండే రోజు, ఆ గ్యాప్ లోనే ట్రేడ్ అవుట్ అని చూసాం మోస్ట్ ఆఫ్ ద టైం. సో 22,700 నుంచి 22,270 మధ్యలో ట్రేడ్ అవుట్ అని చూసాం. బట్ ఈ రోజు ఇన్స్పైట్ మనకి ట్రంప్ గారు ఎవరైతే ఉన్నారో యుఎస్ ప్రెసిడెంట్, ఆయన చైనా మీద 104% టారిఫ్ ఇంపోజ్ చేస్తారు అన్న వార్తలు రావడంతో అక్కడ డౌ జోన్స్ మాత్రం +1400 నుంచి -300, అంటే టోటల్ 1700 పాయింట్స్ వైప్అవుట్ అయిపోవడం చూసాం. ఇక వేరే ఏషియన్ మార్కెట్స్ అవన్నీ, యూరోప్ మార్కెట్స్ కూడా వీక్ గా ట్రేడ్ అవడం చూసాం. బట్ మన మార్కెట్స్ మాత్రం చాలా చాలా స్థిరంగా ఉన్నాయని చెప్పాలి. మేబీ కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ఇవాళ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అదొకటి, ఎందుకంటే రేపు మనం హాలిడే తీసుకుంటున్నాం కాబట్టి అదొక రీజన్ కావచ్చు. అండ్ ఇంకోటి, మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఏదో కొన్ని వార్తలు రావడంతో. థర్డ్ రీజన్ మేబీ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఇష్యూ చేయటం, 0.25% సిఆర్ఆర్ తగ్గేయటం, ఇవన్నీ కూడా కొద్ది ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఏదైనప్పటికీ స్మార్ట్ మనీ మొత్తం కూడా 22,400 దగ్గరే ప్లే చేసిందని చెప్పొచ్చు. ఒక 75 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక నిఫ్టీ ఆల్మోస్ట్ అదే హై 22,460 దగ్గర ఓపెన్ అయింది. 22,468 హై అండ్ 22,353 ఇనిషియల్ 1 అవర్ లోనే రావటం చేసాం. దాని తర్వాత మొత్తం రోజు కూడా 22,390 నుంచి 22,440 మధ్యలో ఈ 50 పాయింట్స్ రేంజ్ లోనే టోటల్ గా ట్రేడ్ అవటం చూసాం. సో ఆప్షన్స్ ఎవరైతే రైట్ చేసి ఉన్నారో వాళ్ళందరినీ ఐ థింక్ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో స్క్వీజ్ చేసింది అని చెప్పాలి. అండ్ ప్రాబ్లీ మనకి ఒక ఇన్సైడ్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవటం చూసాం. సో నిన్న మనకు ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్, ఒక డోజీ ఫార్మేషన్ లాంటిది రావటం చూసాం. ఈ రోజు ఒక స్మాల్ రెడ్ క్యాండిల్ ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ ఉంటాం. ఇదైనప్పటికీ రేంజ్ అనేది అప్ సైడ్ అయితే రెస్ట్రిక్ట్ అయిందని చెప్పాలి నిఫ్టీకి ఇప్పుడు, ఎందుకంటే 22,918 ఏదైతే ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. నిన్నటి హై 22,697, సో అది కూడా ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 22,700 నుంచి 22,950 మధ్యలో మనం సప్లై జోన్ అని చెప్తాం. సో ఒకసారి 22,900 పైన క్లోజ్ అయ్యాకే నిఫ్టీలో మళ్ళీ ఫ్రెష్ ర్యాలీ అనేది వస్తుంది. అదర్వైజ్ సెల్ ఆన్ ర్యాలీస్ గా మనం యాజ్ ఆఫ్ నో చెప్పుకోవచ్చు. బట్ అగైన్ ఫ్రెష్ షార్ట్స్ కాకుండా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్స్ మనకు సూచిస్తున్నాయి. సో ఈరోజు మూవర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ డిఫెన్సివ్ నేమ్స్ చాలా చాలా మంచి మూవ్స్ రావటం చేసాం. ఎస్పెషలీ ఎఫ్ఎంసీజీ నేమ్స్ అండ్ ఆటో స్టాక్స్ ఏవైతే బీట్ అండ్ డౌన్ ఉన్నాయో ఇవన్నీ రోజులు కూడా, సో వాటిలో ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. బిగ్గెస్ట్ గెయినర్ నెస్లే నిలిచింది ఈ రోజు 3% పెరగటం తోటి. దాని తర్వాత టాటా కన్స్యూమర్ కానీ, హిందుస్థాన్ లీవర్ కానీ, అదర్ నేమ్స్ ఆటోలో ఇప్పుడే అనుకున్నట్టు బజాజ్ ఆటో కానీ, ఐషర్ మోటార్స్ అండ్ కొన్ని కోర్ సెక్టర్ స్టాక్స్ కూడా పెరగటం చేసాం మనం. సో పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, హీరో మోటార్స్ ఆటోలో, సో ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. వీక్ అయిన నేమ్స్ ఐ థింక్ ఐటీ అగైన్ ఈరోజు ఒక గుడ్ సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. ఒక 4 days సెల్ ఆఫ్ తర్వాత నేను ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చింది. మళ్ళీ ఈ రోజు కంటిన్యూస్ సెల్లింగ్ అనేది ప్యాటర్న్ మనకి కనపడుతుంది. సో విప్రో బిగ్గెస్ట్ లూజర్ 4.28 అండ్ అదర్ నేమ్స్ లైక్ టెక్ మహీంద్రా కానీ, హెడ్ ఆఫ్ రిజల్ట్స్ టీసీఎస్ రేపు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది. సో వాళ్ళ కామెంటరీ ఎలా ఉంటుంది ఏంటి అన్న అన్సర్టనిటీ ఉండటంతో, బికాస్ మార్కెట్స్ రేపు హాలిడే ఉన్నాయి కాబట్టి ఈరోజు కొద్దిగా సెల్ ఆఫ్ కి మనకి గురవటం చూస్తున్నాం. అదేవిధంగా బ్యాంకింగ్ నేమ్స్ అండ్ కోర్ సెక్టర్ లైక్ ఎల్ఎన్టీ ఒక బిగ్ కట్ రావటం చూసాం, అరౌండ్ 3.3%. ఇట్స్ ఎ బిగ్ డిజాస్టర్ దానికని చెప్పాలి ఈ రోజు ట్రేడింగ్ లో, ఎందుకంటే 3% కట్ అనేది చాలా రేర్ గా రావటం చూస్తున్నాం. సో రానున్న రోజుల్లో ఎలా బిహేవ్ చేస్తుందని చూడాలి. అదేవిధంగా బ్యాంకింగ్ నేమ్ లో ఎస్బీఐ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, మెటల్ నేమ్స్ అండ్ కొన్ని గ్రూప్ స్టాక్స్ లైక్ అదానీస్, టాటా స్టీల్, కొన్ని పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లైక్ కోల్ ఇండియా, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఇవాళ ఆర్బీఐ గవర్నర్ స్పీచ్ తోటి ప్రాబ్లీ కొద్దిగా వొలటైల్ గురైందని చెప్పాలి. సో 50,487 ఒక మార్జినల్ 30-40 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత అదే హై ఫామ్ అవటం చేసాం. అండ్ ఒక స్టేజ్ లో 49,900 కూడా రావటం చేసాం. సో అది బికాస్ ఆఫ్ మేబీ ఆర్బీఐ గవర్నర్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, ఆయన ఇచ్చిన పాలసీ ఎఫెక్ట్ అనుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ ఇంట్రాడేలో రావటం చూసాం. గుడ్ థింగ్ ఏంటంటే 50,034 ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ దానిపైన క్లోజ్ అవుతూ 50,280 దగ్గర అరౌండ్ క్లోజ్ అవటం చూసాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనం గతంలో అనుకున్నాం బయాన్ డిప్స్ స్ట్రాటజీని అవలంబించాలి. ఇన్ఫాక్ట్ మండే క్రాక్ అయిన రోజు కూడా ఆల్మోస్ట్ 200 డే మూవింగ్ యావరేజ్ నియర్ బై ట్రేడ్ అయింది. ఓన్లీ థింగ్ 49,150 అనేది ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అవటం చూసాం అని.
బట్ అగైన్ అప్ సైడ్ మనం చూస్తే కనుక 50,396 లో ఒక మైనర్ హర్డల్ ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. దాని తర్వాత గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో 51,360. సో ఆల్ ఇన్ ఆల్ నియర్ టు ద సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బై డిప్స్ అని మనం చెప్పుకోవాలి. అండ్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. 49,800 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో వీ షుడ్ ట్రై టు ప్లేస్. సో నిఫ్టీ సెల్ ఆన్ రైస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్స్ రెండు స్ట్రాటజీలు కూడా వీ షుడ్ అడాప్ట్ అనే చార్ట్స్ మనకు సూచిస్తుంది. సో గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ 3 ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్, అది కూడా అబౌట్ 2.3% గెయిన్ తోటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ గణించింది. దాని తర్వాత ఏయూ బ్యాంక్ 1.5% అండ్ ఐసిఐసిఐ స్వల్పంగా పెరగటం చేసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్ మనకి ఎక్కడైతే నిఫ్టీలో ఉందో బ్యాంకింగ్ నేమ్స్ లో ఎస్బీఐ 3.4% తోటి, అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొద్ది వీక్ గా ట్రేడ్ అయ్యాయి ఈ రోజు కంపేర్ టు ప్రైవేట్. సో బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి అండ్ బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్వల్పంగా 0.2% కట్ అవుట్ అని చేసాం. ఇక యాక్సిస్ బ్యాంక్ అనేది ఒక 1.5% దాకా కట్ అవుట్ అని చేసాం. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ ఇక్కడ కూడా వీ హ్యావ్ ప్రాబ్లీ ఐ థింక్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఇక్కడ కొంచెం పైన ట్రేడ్ అయ్యాయని చెప్పాలి. కోల్గేట్, పామోలివ్ కానీ, మ్యారికో ల్యాండ్ స్టాక్స్, అదేవిధంగా కొన్ని హైబ్రిడ్ నేమ్స్ లైక్ డిక్సన్ టెక్నాలజీస్, మ్యాక్స్ హెల్త్ కేర్, గోద్రేజ్ కమర్షియల్, ఆఫ్ కోర్స్ గోద్రేజ్ సిపి, ఇది కూడా ఎఫ్ఎంసీజీ నేమ్ అని చెప్పాలి. కొన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ హెచ్పి అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లైక్ ఎన్బిసిసి, హాడ్కో. సో వీటిలో కొద్దిగా గ్రీన్ షూట్స్ అనేది చూసాం. సో అపోలో టైర్ లాంటి స్టాక్స్ అండ్ ఐ థింక్ బ్యాటరీ రిలేటెడ్ ఎక్సైడ్స్ షేర్ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా గ్రీన్ లో ట్రేడ్ అవుట్ అని చూసాం. ఆఫ్ కోర్స్ పిఎస్యు నేమ్స్ కొన్ని ఒక మంచి అప్మూవ్ లోనే రావడం చూసాం కాంకర్ లాంటి స్టాక్స్. ఇక బిగ్గెస్ట్ లూజర్ లో మనం చూస్తే కనుక గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్. ఆఫ్ కోర్స్ ఆర్బీఐ గవర్నర్ ఆయన క్లారిఫై చేసినప్పటికీ ఇనిషియలీ గోల్డ్ లోన్స్ మీద కొంచెం ప్రాబ్లీ ఐ థింక్ రూల్స్ అనేవి కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటుంది అన్న ఇనిషియల్ స్పీచ్ తోటి ముత్తూట్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్ లో అరౌండ్ 10% దాకా క్రాక్ అయ్యి క్లోజింగ్ లో కొంచెం రికవరీ అయ్యి 6% క్రాక్ బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది. ఇన్ఫాక్ట్ వాల్యూమ్ కూడా ఎక్కువ జరగటం చూసాం. దాని స్పిల్ ఓవర్ డెఫినెట్లీ మనాపురంకి కూడా రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లో మనకి వెళ్ళి చూస్తే కనుక ఐటీ ప్రైవేట్, ఐటీ మిడ్ క్యాప్ నేమ్స్ పర్సిస్టెంట్ కానీ, ఎంఫోసిస్ కానీ, నౌకరీ కానీ, ఓఎఫ్ఎస్ఎస్, బిఎస్ సాఫ్ట్, ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవటం చూసాం. ఇక ట్రంప్ ట్వీట్ ఏదైతే ఉందో ఫార్మా కంపెనీస్ కి మేము ఒక పెద్ద టారిఫ్స్ అనౌన్స్ చేస్తాం, దాంతో చైనాకి ఇంకా ఇబ్బంది అవుతుంది అన్న వార్త రావడంతో ఫార్మా కంపెనీస్ అఫ్ కోర్స్ ఫ్రంట్ లైన్ లో కూడా డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ పడ్డాయి. బట్ మిడ్ క్యాప్స్ లో కూడా మనం వెళ్ళి చూస్తే కనుక గ్లెన్మార్క్ కానీ, బయోకాన్ కానీ, లూపిన్ లాంటి స్టాక్స్, అరబిందో ఫార్మా, గ్రాన్యూల్స్, ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఇక గ్యాస్ బేస్ స్టాక్స్ లైక్ ఐజీఎల్, ఎంజిఎల్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. అండ్ అఫ్ కోర్స్ ఐఎఫ్ఎల్ కూడా ఒక స్టాక్ ని మనం వి షుడ్ టాక్. సో ఇది కూడా గోల్డ్ లెండ్ చేసే కంపెనీనే కాబట్టి ఒక 2% దాకా కట్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ డెలివరీ, ఎల్ఐసి, ఏవైతే ఇన్ఫాక్ట్ డెలివరీ 2 days బ్యాక్ ఒక మంచి అప్మూవ్ అవటం చూసాం. అండ్ పిరమిల్ ఎంటర్ప్రైజెస్ కానీ, మన రియల్ ఎస్టేట్ నేమ్స్ లైక్ లోదా లాంటి స్టాక్స్ లో, ఇన్ఫాక్ట్ మెటల్ స్పేస్ లో నేషనల్ అల్యూమినియం లాంటి స్టాక్స్, ఫినాన్షియల్స్ లో చోలా ఫైనాన్స్, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఉన్నాయో కొన్ని పెరగటం చూసాం. కొన్ని ఒక న్యూయర్ డోస్ నుంచి కొద్దిగా అప్మూవ్ అవటం చూసాం. ఆ కోలో ఐ థింక్ వాడిలాల్ ఒక హైయర్ హై ఫార్మేషన్ జరుగుతుంది గత కొంతకాలంగా. దానిలో ఈ రోజు కూడా 5% పెరగటం చూసాం. అదేవిధంగా రసూరి ఇండస్ట్రీస్, అవంతి ఫీడ్, ఎక్కడైతే ఫస్ట్ ట్రంప్ 24% టారిఫ్స్ అనౌన్స్ చేసి ఇండియా మీద, అక్కడి నుంచి ఆల్మోస్ట్ 960 నుంచి 600 దాకా వచ్చి ఈ రోజు ఒక మంచి రికవరీ రావటం చూసాం. అబౌట్ 5% పెరిగి 760 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. అదేవిధంగా కొన్ని బీట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ కైటెక్ గార్మెంట్స్ కానీ, రౌట్ మొబైల్ కానీ, విఎస్టీ టిల్లర్స్ కానీ, దీపక్ ఫర్టిలైజర్స్, సారేగామా, ఐ థింక్ డిఫెన్స్ నేమ్స్ లో బిడిఎల్, బిఎంఎల్ అండ్ స్టాక్స్, ఐ థింక్ ఎంటీఆర్ టెక్, మన హైదరాబాద్ బేస్డ్ స్టాక్స్, లాటెంట్ వ్యూ, రిలయన్స్ ఇన్ఫ్రా, ఇవన్నీ కూడా స్వల్పంగా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక శారదా క్రాప్, ఐ థింక్ బిగ్గెస్ట్ లూజర్ మనం ట్రాక్ చేసే స్టాక్ లో ఒక న్యూయర్ లో రావటం చేసాం. 8% పడి, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ ఒక 7% పడతాం చేసాం. గోల్డియం ఒక 8% దాకా క్రాక్ అయింది. పరదీప్ ఫాస్ఫేట్స్ ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఒక మంచి ర్యాలీ రావటం చేసాం,
100 నుంచి 128, అది ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ తోటి ఒక 6% పడుతుంది చూసాం. ఇక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే పడుతున్నాయో, ఇన్ఫాక్ట్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ రావడం చూసాం. వాటిలో ఎల్టీ ఫుడ్స్ ఒక స్ట్రాంగ్ నేమ్, అది కూడా వీక్ అయింది ఈరోజు. శిల్పా మెడి ఇంకో 5% ఈరోజు క్రాక్ అవడం చూసాం. అదేవిధంగా స్వరాజ్ ఇంజిన్ కానీ, దే ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ ఒకాడ్ ఫార్మా, షాలి, ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా 3 to 5% దాకా కూడా క్రాక్ అవుతుంది చూసాం. ఇక రేపు హాలిడే ఉంది మనకి. ఐ థింక్ మార్కెట్స్ ఫ్రైడే మళ్ళీ ఓపెన్ ఉంది. అగైన్ నెక్స్ట్ వీక్ మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ 3 వర్కింగ్ డేస్ అండ్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ దాని తర్వాత వారంలో ఉంది కాబట్టి, అండ్ రిజల్ట్స్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీని బట్టి ప్రాబ్లీ మార్కెట్స్ లో వొలటాలిటీ అనేది ఉండే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ మనకి ట్రంప్ గారు ఏవైతే ఉన్నారో ఆయన ట్వీట్స్ ఇవ్వటం కానీ, చైనా రిటాలియేషన్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మార్కెట్ చాలా చాలా ఆసక్తికరంగా చూస్తాయి. బట్ ఐ థింక్ ఇండియన్ మార్కెట్స్ కి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొద్దిగా ఫ్యాక్టర్ అయిందని చెప్పొచ్చు. అగైన్ మనం రిపీట్ చేస్తున్నాం, మనం ట్రాక్ చేసే స్టాక్స్ ఎక్కడైతే ప్రీవియస్ లోస్ కట్ చేయలేదో ఆ స్టాక్స్ ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని మనం వి షుడ్ ట్రై టు బై డిప్స్ అనే చెప్తాను. ఎందుకంటే స్టాప్ లాసెస్ చాలా దగ్గరగా ఉంటాయి ఒకవేళ ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకున్నా కూడా. ఇన్ కేస్ ట్రంప్ ట్వీట్స్ వల్ల మార్కెట్ బాగా పడినా కూడా మనకు లాస్ అనేది మినిమల్ ఉంటుంది కాబట్టి తెలిసిన నేమ్స్ లోనే సెలెక్టివ్ గా ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.